భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, వివాహ సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. గురూజీ కుమారస్వామి. ఫోన్ నంబర్ 9985520079. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కర్కాటక రాశి జాతకులు జూన్ మాసంలో 22వ తేదీన ఒక స్త్రీ ఫోన్ చేస్తోంది. ఇదే చెప్తుంది. ఆ స్త్రీ నోటి మాటల ద్వారా మీరు ఈ విషయం తెలుసుకోబోతున్నారు. ఏమిటి ఆ విషయం అంటే, జూన్ మాసంలో 22వ తేదీ ఆదివారం తిథి గ్రహస్థితి వలన ఈ స్త్రీ మీకు ఫోన్ చేసి ఈ సమాచారాన్ని అందచేయబోతుంది. ఏమిటి ఆ సమాచారం, శుభమా అశుభమా తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేదండి, వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. చాలా కాలం నుంచి దూరంగా ఉన్న స్నేహితులు కానీ సన్నిహితులు కానీ మీకు కాల్ చేసి ఒక స్త్రీ మీకు ఈ విషయం చెప్తుంది. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగా చెప్పుకోవాలి. ఊహించని ఒక సంఘటనకు సంబంధించి ఒక విషయాన్ని మీకు చెప్తారు. ఇది మీకు షాక్ కి గురి చేసే అంశం. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులకు, సొంత వ్యక్తులకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు. మీకు తెలియని ఒక విషయాన్ని వారు మీతో చెబుతారు. ఇది మీకు చాలా షాకింగ్ అని చెప్పాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా అయితే కనిపిస్తున్నాయండి. దినఫలాల ప్రకారం కొత్త స్త్రీతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ స్త్రీ మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ముఖ్య పాత్రను కూడా పోషించబోతోంది. వ్యాపారస్తులు వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకుంటారు. మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని వెళ్లే ఒక కీలక అవకాశం. ఈ యొక్క అవకాశం రీత్యా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి కూడా సమయము అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య పెట్టుబడుల గురించి కానీ లేదా ఒప్పందాల గురించి కానీ ఆచితూచి అడుగులు వేయడం ఉత్తమం. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది తలెత్తుతుంది. తగిన జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా ఎవరితో అయితే వ్యాపారం విస్తరించాలి అనుకుంటున్నారో, ప్రారంభించాలి అనుకుంటున్నారో కీలక నిర్ణయం తీసుకోండి. డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నా, లోన్స్ కి అప్లై చేస్తున్నా, ఎవరి వద్ద అయినా పర్సనల్ గా డబ్బు అడిగినా ఈ రోజున వచ్చే అవకాశాలే ఎక్కువ. వారు ఇస్తారు, శాంక్షన్ అవుతాయి లోన్స్. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ లేని అవకాశం వస్తుంది. కానీ ఈ విషయంగా కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మేలుకరం. అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే అద్భుత ఫలాలు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో వస్తాయి. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తుంటే కుటుంబ సభ్యుల నుంచి ఊహించని విధంగా సపోర్ట్ వస్తుంది. విదేశాలకు వెళ్లాలని యత్నిస్తున్నా వారికి కూడా రిజల్ట్స్ అనుకూలంగా వస్తాయి. ఎదురు చూస్తున్నందుకు ప్రతిఫలితం బాగుంటుంది. బంధువుల్లో ఒకరితో గొడవ జరగొచ్చు. తక్కిన విషయాలు చూస్తే అనుకూలత ఎక్కువ శాతం ఉంది. ఎవరైనా వ్యక్తులతో కలిసి ముందుకు సాగాలంటూ నూతన ఆలోచనలు చేస్తుంటే గనక ఆ ఆలోచనలు వారి నుంచి వచ్చే ఆమోదం అనుకూలంగా ఉంటుంది. గృహిణులు కావచ్చు, పురుషులు కావచ్చు, మీరు ఒక వ్యక్తితో కలిసి గడిపే సమయం ఈ రోజు ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క విషయంలో బలహీనతల విషయంలో కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి. ఎదుటి వారు చెప్పేది అంతా నిజమని నమ్మితే పొరపాటే అవుతుంది. మీ యొక్క బంధాలు కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పూరితంగా మారొచ్చు. ముక్కుసూటితనంతో ఉండే మీకు ఇది ఒక చుక్కెదురులాగా కనిపిస్తుంది. అందరి ముందు పరువు పోగొట్టే సంఘటన అని ఇది అని చెప్పొచ్చు. కావున అప్రమత్తంగా ఉండండి. నిత్యం శివారాధన చేసుకోండి.